నమస్కారం. వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు. నేడే తుదిపోరు. రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం. మంది మహిళలకు క్యాన్సర్ చికిత్స. సోను సూద్ సేవలకు నెటిజన్ల ప్రశంసలు. ట్రైనీ కానిస్టేబుల్కు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ట్రైనింగ్లో ఇచ్చే స్టైఫండ్ను భారీగా పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 4,500గా ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్ను 12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతను పోలీసులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. కాగా 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 6,014 మంది ఎంపికయ్యారని, వారిలో 5,757 మంది శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. 3,343 మంది సివిల్, 2,414 మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500. దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆనందం చూసిన తర్వాత మేము ఎప్పుడు కాదనలేము. ఆర్ యు హ్యాపీ? గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. కానీ ఈరోజు ఒక మాట, చిన్న మాట అడిగినందుకు ఈరోజు స్టైఫండ్ 2012 నుంచి 4,500 రూపాయలు మాత్రమే ఉన్న స్టైఫండ్ ని ఈరోజు ఒకే ఒక్క మాట అడిగినందుకు నేనైతే మొహమాటంగా 10,000 అన్నా, కాదు 12,500 ఇస్తానని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరపున, పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్లు పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 5 ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయంలో ఈ కీలక తీర్పు వెలువడింది. బీఆర్ఎస్ పార్టీ తరపు అడ్వకేట్లు, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరు కానున్నారు. తీర్పు వెలువడనున్న ఎమ్మెల్యేల జాబితా, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్న ఎమ్మెల్యేల జాబితాలో అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలపై, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల బలంపై, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మరో 5 ఎమ్మెల్యేల విచారణ జరుగుతుండడం, వీరిలో ఎమ్మెల్యే కడియం, దానం నాగేందర్లు వివరణకు సమయం కోరడంతో వారిపై చర్యలకు సమయం పట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. ఇవాళ వైఎస్ షర్మిల పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు రాజకీయ నాయకులు వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ఇక అటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు బి రామచంద్రరాజు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వీరాభిమానిగా, అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసి ఎన్టీఆర్ రాజుగా పిలిపించుకున్న రామచంద్రరాజు పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పులిపంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కాగా మరో 4 రోజులు కూడా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ఉంటుందని వెదర్మ్యాన్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీలకు పడిపోతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే గత 10 రోజులుగా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కనిపిస్తోంది. అయితే రాబోయే 4 రోజులు మాత్రం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చలి తీవ్రత పెరిగితే వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగియగానే పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సీఎం అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రధానంగా 2 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఆఫీసర్లను తగ్గించడంతో పాటు ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఉన్న చోట పూర్తి స్థాయి అధికారులను నియమించాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగా ఏ ఆఫీసర్ను ఎక్కడ నియమించాలనే అంశంపై వరపతలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో 2 ఏళ్లు పూర్తయింది. ఈ కాలంలో ఐఏఎస్ అధికారుల పనితీరుపై సీఎం అధికారులు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. మంత్రులతో సమన్వయం, ఫైళ్ల క్లియరెన్స్, శాఖల్లోని సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో చొరవ, ఇలా పలు కోణాల్లో ఆఫీసర్ల పనితీరును ఆరా తీశారు. మెజార్టీ అధికారుల పర్ఫార్మెన్స్ సరిగా లేదని నిఘా వర్గాలు తమ నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొందరు అధికారులు సీఎం ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన సందర్భాలు ఉన్నట్లు విమర్శలున్నాయి. అలాంటి ఆఫీసర్లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయొచ్చని సెక్రటరియట్ వర్గాల్లో ఉన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పలు కమిషనర్లు, కలెక్టర్ల పనితీరుపై నివేదికలు తీసుకుని సరిగా పనిచేయని అధికారులను బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుందరమైన సముద్ర తీరంలో వెలసి విశాఖపట్నం వాయు కాలుష్య కోరలో చిక్కుకుంటోందా? పట్టణాన్ని కాలుష్యం కమ్మేస్తోందా? నానాటికి పెరుగుతున్న కాలుష్యం ప్రజారోగ్యం ప్రభావం చూపుతోందా అనే ప్రశ్నలు ప్రస్తుతం విశాఖ వాసుల మెదళ్లను తొలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాలకు ఏమాత్రం తీసిపోని వసతులు విశాఖ సొంతం. పోర్ట్లు, అందమైన కొండలు, ప్రముఖ దేవాలయాలు, ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతాలు విశాఖలో ఉన్నాయి. అయితే ఇటీవల నమోదవుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విశాఖ వాసులను కలవరపరుస్తోంది. 2016లో సగటున 103గా ఉన్న AQI
ఈ ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 239 ఏక్యూఏకి చేరుకుంది. ప్రస్తుతం 190 వరకు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, పెద్దలు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. సున్నితమైన శ్వాసకోశ వ్యవస్థ ఉన్నవారు మరింత అవస్థలు పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేవారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చని, గొంతులో దురద వంటివి కలగొచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మరికొందరికి చర్మ సంబంధిత వ్యాధులకు దారితీయొచ్చని చెప్తున్నారు. 2016లో సగటున 103గా ఉన్న ఏక్యూఐ 2025 డిసెంబర్ నాటికి 239కి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రచారం ముగిసింది, పోరు మిగిలే ఉంది. రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల పరిధిలోని 3752 పంచాయతీల సర్పంచులకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం బుధవారం 3వ విడత పోలింగ్కి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 2 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12,652 మంది అభ్యర్థులు, 28,410 మంది వార్డు సభ్యులకు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిని ఎన్నుకోవడానికి 53,06,401 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 140 మంది ఉన్నారు. వీరి కోసం 36,483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3వ విడతలో ఇప్పటికే 394 మంది సర్పంచులు, 7,908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 సర్పంచ్ స్థానాలకు ఒక్కరు సైతం నామినేషన్ దాఖలు చేయలేదు. 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3వ విడత ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించగా వారికి మద్దతుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు గ్రామాలు, వాడలను కలిగి తిరిగారు. అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడం, హామీలు ఇస్తూ పార్టీలో చేరే విధంగా ప్రచారం చేశారు. మద్యం, డబ్బు, చీరలు, ఇతర వస్తు సామగ్రిని పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 9.11 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వాటిని పట్టుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండడానికి గతంలో నేర చరిత్ర ఉన్న 36,165 మందిని బైండౌట్ చేశారు. 912 ఆయుధాలను వెనక్కి తీసుకున్నారు. 2.09 కోట్ల నగదును పట్టుకోగా 3.81 కోట్ల మద్యాన్ని సీజ్ చేశారు. సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, సంక్షేమ అజెండాగా సదస్సు జరగనుంది. సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు. గత 4 కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు జీఎస్టీపీ, వృద్ధి లక్ష్యాలు, సంపద సృష్టిపై దృష్టి సారించడం, పర్యాటక రంగం, స్థానిక వనరుల వినియోగం, రెవెన్యూ, చట్టపరమైన అంశాలు, ఉద్యోగ అవకాశాల సృష్టి, మౌలిక సదుపాయాలు, పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించి ఒక రోడ్ మ్యాప్తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని, పటిష్టపరచాలని సదస్సు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సమిష్టిగా పనిచేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టాల్సిన కార్యాచరణపై సదస్సులో సమాలోచనలు జరపనున్నారు. గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ, గవర్నెన్స్ అంటే ట్రస్ట్, గవర్నెన్స్ అంటే ఈక్విటీ అండ్ ఇంక్లూజివిటీ అని నమ్మి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అయితే జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పర్షిపన్, ఈ ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, కేంద్ర పథకాలు, పెట్టుబడులపై ప్రతిపాదనలు వంటి అంశాలపై నేడు సీఎం ప్రసంగించనున్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎస్ కె విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తుందన్నారు. మోందా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలు తెలియజేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక లక్ష్యాలు, జిల్లాల అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో సంతృప్తి స్థాయి వంటి అంశాలపై చర్చించుకుందామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ క్యాబ్ సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలు, రద్దీ సమయంలో ఎక్కువ ధర నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటివరకు సుమారు 56,000 మంది డ్రైవర్లు భారత్ టాక్సీ యాప్లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ క్యాబ్ యాప్స్తో పోలిస్తే డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ తక్కువగా ఉండడం వల్ల డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించడంతో పాటు ప్రయాణికులకు కూడా తక్కువ ఛార్జీలకే సేవలు అందే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం రవాణా రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా సామాన్య ప్రయాణికులకు ఆర్థికంగా భారీ ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ముందస్తుగా రిజిస్టర్ అయిన డ్రైవర్లు అందుబాటులో ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి. బాలీవుడ్ స్టార్ హీరో సోనూ సూద్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయం నుంచి ఆయన ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. తనను సాయం అంటూ కోరిన వారి కష్టాలు తీరుస్తూ రియల్ హీరోగా మారిపోయారు. నిత్యం ఎంతో మంది సహాయం చేస్తూ స్టార్ హీరోలు అందరికంటే ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. అంతేకాకుండా ఓ ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పేదలకు సహాయం అందిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. తన ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న 500 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించారు. ఈ విషయంపై సోనూ సూద్ మాట్లాడుతూ మొత్తం 500 మంది పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. 500 మంది మహిళలను మేము కాపాడగలిగాం. వారంతా కొత్త జీవితాన్ని పొందారని, వారి కుటుంబాల్లో ఆనందం నింపినందుకు సంతోషంగా ఉన్నారని అన్నారు. సమిష్టి కృషి ద్వారా మాత్రమే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా ఆయన మంచి మనసు గురించి తెలుసుకున్న వారంతా నువ్వు దేవుడివి స్వామి అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.